కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా ఏపీ నుంచి పవన్ కు అవకాశం ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. పొలిటికల్ ఈక్వేషన్స్ లో భాగంగా పవర్ స్టార్ కు కీలక పోర్టుపోలియో ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. పవన్ ఏపీలోనే కొనసాగితే మోదీ రాజకీయ కోర్ కమిటీలో ఆయనకు అవకాశం ఇవ్వనున్నారు. తమిళనాడులో గెలుపు బీజేపీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఈసారి చావో రేవో అనే రీతిలో పోరాటం చేయాలని భావిస్తోంది. కొంతకాలంగా పవన్ తమిళనాడు కేంద్రంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఇదంతా బీజేపీ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ అందుకు నిజమేనని అనిపిస్తోంది. పవన్ ఏపీలోనే కొనసాగాలని భావిస్తే ఎన్నికల ప్రచారం వరకు ఆయన సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గబ్బర్ సింగ్ కు తమిళనాడులోనూ విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లోనూ బీజేపీ తరపున ప్రచారం చేశారు. అక్కడ కూడా పవన్ మార్క్ రాజకీయం కనిపించింది. ఆయన క్యాంపెయిన్ చేసిన నియోజకవర్గాల్లోనూ బీజేపీ బంపర్ మెజార్టీ దక్కించుకుంది. ఇప్పుడు ఏపీకి పక్క రాష్ట్రమైన తమిళనాడులోనూ పవన్ కు ఉన్న క్రేజ్ ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే త్వరలో కమలం పార్టీ తమిళనాడు కథన రంగంలో పవన్ ను ప్రచారంలో దించేందుకు వెనకాడదు.